వేదాంతం నిజంగా తెలిస్తే మనం చేస్తాం, ఏమి ఆశించాం. శతాబ్దాల తరబడి నా దేశంలో స్త్రీలు ఒక్క రూపాయి ఆశించకుండా భర్త హింసిస్తున్నా సరే 10 మంది పిల్లలకు అన్నం పెట్టారమ్మా, అందువల్ల నా జాతి బాగుంది, అందువల్ల నా జాతి బాగుంది. భర్తలు ఏమిచ్చారో వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు. అగౌరవించేవారు, ఒసే ఒసే అనేవారు. బయటకు వస్తే లోపల బొమ్మనేవారు. మాకు తెలియదా, మా చిన్నతనంలో చూడలేదా ఈ చావంతా? ఎక్కడా వంటలో తేడా లేదు. కాఫీ అంటే సమయానికి ఇచ్చేసి ఎంత సేవో ఎంత సేవో. పైగా 10 మందిని కన్నారు, అందరి పిల్లలకి అలాగే చేశారు. మరి ఆ స్త్రీలకి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుందండి? ఇటువంటి జాతి ఇది, స్త్రీలు పెంచిన జాతి అండి ఇది, మగవాళ్ళు పెంచిన జాతి కాదమ్మా. త్యాగమూర్తులైన స్త్రీలు పెంచిన జాతి ఇది. వాళ్ళు ఉద్యోగాలు చేశారా, చదువుకున్నారా, బయటికి వెళ్ళారా? పెళ్ళో పేరెంటమో వస్తే కూడా ఇంట్లో భర్తకో పిల్లలో బాగోకపోతే ఎగ్గొట్టేశారు, కూర్చున్నారు ఇంట్లో, నా పిల్లాడికి బాగోలేదని. ఎంతమంది మన కళ్ళతో నా వయస్సు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తల్లులు తండ్రులు చేసిన ఇటువంటి త్యాగాలే అనుభవించారు ఖచ్చితంగా. ఇవాళ ఆ తరాన్ని చూడగలుగుతున్నాం.